వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లగచర్లలో అమాయక గిరిజనులను ఒక రాజకీయ పార్టీ రెచ్చగొట్టి కలెక్టర్ పైన దాడి చేయించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల దగ్గర నుంచి బలక్కుందని ఆరోపించారు. కొద్దిమంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావాలని కుట్రపూరితంగా కొద్దిమంది అమాయకులైనటువంటి దళిత గిరిజనులను రెచ్చగొట్టి వాళ్లకు నష్టం జరిగేటట్టుగా ఆ కలెక్టర్ స్థాయి అధికారి పైన దాడి చేపించి భౌతిక దాడి ద్వారా కొంత హింసను ప్రేరేపించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. మీలాగా బలవంతంగా మేము ఎక్కడ ఎవరు భూములు లాక్కోలేదు. మీలాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలు అసైన్ చేసినటువంటి భూముల్లో హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాకు తెలిసే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 1-2 నియోజకవర్గాలకే 10,000 ఎకరాల పైబడి ఈ ఎస్ఐన్ ల్యాండ్ భూములు గుంజుకొని ఆక్షన్ చేసినటువంటి దుర్మార్గులు మీరు. లేఅవుట్లు చేసుకున్న అమ్ముకున్నటువంటి దుర్మార్గులు మీరు. ఏ ప్రభుత్వ అవసరాల కోసం పరిశ్రమలు పెట్టడానికో కాకుండా చివరికి వాటిని అసైన్ చేసినటువంటి భూములు వెనక్కి తీసుకొని లేఅవుట్లు చేసుకొని లేఅవుట్ల ద్వారా మీరు మిగతా వాళ్ళకి అమ్మి పైశాచిక ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు ఈ గిరిజనుల గురించి దళితుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. అదే అంటున్నా నేను. అంటే కేసీఆర్, కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఒకటే కాబట్టి వాళ్ళకి అట్లాగే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు.